హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు 1000 సబ్స్క్రైబర్స్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు సపోర్టింగ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున, అలాగే నాకు సపోర్టింగ్ ముందు చేసే వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్స్ అండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నాకు ఈ 1 వారంలో అనుకుంటా చాలా మంచి మిరాకిల్ జరిగింది. ఆ వీడియో నాకు అంటే ఎలా సక్సెస్ అయ్యాను, ఫస్ట్ నేను 1 ఇయర్ అవుతుందండి నేను స్టార్ట్ చేసి. కానీ 1 ఇయర్లో ఎలా చేసిన వీడియోస్ అస్సలు పుష్ కాలేదు. ఎన్నెన్నో వీడియోస్ చూశాను. అన్నీ చెప్పిన దానికనంటే నాకు నేనుగా కొన్నిగా చేసుకున్న దాంట్లో అంటే ఎవ్వరు మనకి సపోర్ట్ చేయరండి. మన సపోర్టింగ్ మనమే స్ట్రాంగ్గా నిలబడాలి. స్ట్రాంగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, దానికి మీరు ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ తను వీడియో చేస్తుంది. తనకు అంటే ఎవరికి వీడియోస్ చేస్తున్నామంటే, ఒక అమ్మాయి కానీ హౌస్ వైఫ్ అయినా కానీ ఎవరైనా కానీ వీడియోస్ చేస్తున్నానంటే ఎవరి సపోర్టింగ్ ఉండదు కదా. అలాగే తనకు వీడియోస్ చేస్తున్నానంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసి కూడా అవసరమా వీడియోస్, వాళ్ళది ఇది అని అంటారు. ఎవరు ఊరికే వీడియోస్ చేయరండి. కొద్దిగా గొప్ప మనీ వస్తుంది కాబట్టే అందరికీ వస్తున్నాయి కాబట్టి మనం కూడా హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఏదో ఒక విధంగా ఏదో ఒక అంటే మనకు మనీ ఇలానైనా సంపాదించవచ్చు అనే ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వినియోగించొద్దు. అలాగే ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు. అదే కానీ స్టైల్ కానీ అదని ఇదని అయితే కాదండి. అదే వీడియోస్ స్టార్ట్ చేసినాక తనకు వాళ్ళ వీడియోస్ చూసి అవసరమా వీడియోస్, అవసరమా ఇది అది అని అంటున్నారు. ఇప్పుడు ఒక వీడియోస్ ఒక విధంగా ఒకటే పెట్టామనుకోండి, ఆ వీడియోస్ కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అలాగని ఎవరైనా ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటే మీరు వీడియోస్ బాగా చేయలేదు, నెక్స్ట్ టైం బెటర్గా ఇంకా చెయ్యి, అంతేగాని అవసరమా వీడియోస్ పబ్లిక్కి అయిపోయి అలా అయిపోయి ఇంకా పేరు అంతా చండాలంగా అవసరమా అనేసి కొంతమంది చాలా అంటే వెనుకకి ఎంతో ఇష్టంగా ఏదో ఒకటి సక్సెస్ అవుతాను కదా అన్నట్టుగా ముందుకు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక బ్రేక్ అంటే ఫ్యామిలీ పరంగానే కావచ్చు, ఇంకా ఏ విధంగానైనా కానీ అలా ఉంది. కానీ అంటే తను మంచిగా చేసుకుంటే వీడియోస్ చేసుకుంటానంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తను కూడా చాలా బాగా కష్టపడుతుంది అనమాట. తనకు కూడా సక్సెస్ రావాలనేసి అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా నా లైఫ్లో కూడా నేను చాలా ఫేస్ చేశాను. అన్నిటినీ తీసుకుంటూ అన్ని ఇలా వదిలేయకోకుండా కొన్ని ఉంచుకొని కొన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చానమాట. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది అసలు మైండ్లో అయితే మాత్రం చాలా భయం ఉండేది. ఇప్పుడు అదంతా 1000 అయ్యాక ఇప్పుడు 4000 వాచ్ అవర్ ఎలా కంప్లీట్ చేయాలనేసి ఇదొక టెన్షన్ ఉండిపోయిందనమాట. అయితే ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగైనా సంపాదించాను. 4000 వాచ్ అవర్స్ కూడా కష్టపడి రీచ్ చేస్తాను. అలాగే నేను వీడియోస్ నన్ను యూట్యూబ్ చేసే వాళ్ళకి కానీ అంటే నా యూట్యూబ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ అండి. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కానీ నేను చేసింది మాత్రం మీకు క్లారిటీగా చెప్తాను. ఏంటంటే నేను వీడియో పెట్టేటప్పుడు ఫస్ట్ నేను అంటే నా ప్రాసెసింగ్ నేను ఎలా చేస్తా ఏంటనేసి మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది స్టార్ట్ చేశారనమాట. వాళ్ళకు కూడా మంచి ట్రిప్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అంటే ఇన్స్టాకి వెళ్తానండి. ఇన్స్టాకి వెళ్ళేసి ఇన్స్టాలో వీడియోస్ తీస్తాను. కొన్ని తర్వాతకి ఆప్షన్ ఉంటుంది మన డౌన్లోడ్ చేసుకునేది. దాంట్లోకి వెళ్ళి సేవింగ్ డ్రాప్లోకి వెళ్ళి సేవింగ్ చేస్తానమాట. అలా సేవింగ్ చేసిందని అది గ్యాలరీకి వచ్చేస్తుంది. గ్యాలరీకి వచ్చినాక ఇన్స్టాలో అప్లోడ్ చేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అది ఇన్స్టాలో అప్లోడ్ చేయకోకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానమాట. అది ఎలా అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు అక్కడ సాంగ్ ఉంటే ఆ సాంగ్కి మీనింగ్ తగ్గట్టుగా డిఫరెంట్గా అంటే అట్రాక్ట్గా అయ్యేటట్టుగా ఇప్పుడు అక్కడ ఒకటి ఉందనుకోండి, దానికి ఏంటంటే అక్కడ ఏం జరగదు కానీ అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా స్క్రిప్ట్ అలా ఒకటి నేమ్ రాయాలి పైన. అంటే ఇక్కడ ఏమైంది ఏంటిది అన్నట్టుగా ఓపెన్ చేసి మనం క్లిక్ చేసి చూస్తారు. అలాగే మనం ఒకటి అట్లా రాయాలన్నమాట. దాని టైటిల్ డిఫరెంట్గా ఉండాలి, అంటే దానికి ఆపోజిట్గా ఉండాలన్నమాట. అంటే అట్రాక్ట్గా ఇప్పుడు ట్రెండ్గా ఇప్పుడు ఇంతమంది జనరేషన్లలో మనము ముందుకొచ్చి రీచ్ అవ్వాలి అంటే అవ్వలేం కాబట్టి
వాళ్ళకి తగ్గట్టుగా మన ఇంట్లో వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసుకున్నట్టుగా మరీ హెవీగా పోకుండా, ఓవర్ యాక్టింగ్ పోకుండా మంచిగా ఉండాలి. అవతల కంటెంట్ అన్నది కొంచెం ఎట్లా అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు నార్మల్గా చేస్తే మాత్రం అస్సలు రావట్లేదండి. లైకులు రావట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు, ఏది రావట్లేదు. ఫాలోవర్స్ లైక్ రావాలంటే కొంచెం ఇప్పుడు ఎట్లున్నారంటే కొంచెం థింగ్స్ వేరే వేరే ఉన్నాయన్నమాట. మంచిగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా బ్యాడ్ థింక్గా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మన హౌస్ వైఫ్గా మనం ఏదైనా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు వీడియో ఒకటి ఉందనుకోండి, అందులో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియోకి అంటే మీ ఫోటో వస్తుంది, అది మన గ్యాలరీకి వెళ్తాం. నేను చెప్పాను కదా ఇన్స్టాలో వీడియో ఉంటుందని. సేవింగ్ చేసుకున్నాక గ్యాలరీకి వచ్చాక ఆ గ్యాలరీలో యూట్యూబ్కి వెళ్ళేసి అప్లోడ్ చేసేటప్పుడు మన ఫేస్ అంటే క్రై తిరుగుంటే క్రై ఏదన్నా ఉంటే అట్లా మంచిగా స్మైల్ ఉన్నప్పుడు టైటిల్ తగ్గట్టుగా ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టాలన్నమాట. పెట్టినాక అదే విధంగా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే రాసావో అదే విధంగా ఇక్కడ ట్యాగ్స్ కూడా సేమ్ ఇవ్వాలన్నమాట, కొంచెం అట్రాక్ట్గా. అప్పుడు ఇచ్చినప్పుడు ఈరోజు నువ్వు టైమింగ్ మార్నింగ్ 10కి అప్లోడ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే కూడా సేమ్ 10కి అప్లోడ్ చేయండి. అది 1 మంతే కావచ్చు, 2 మంత్సే కావచ్చు, కానీ సక్సెస్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది అనమాట. నాకు ఆ విధంగానే వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొంచెం లైక్ చేయండి, సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను అనుకుంటున్నాను ఎలాగైనా సక్సెస్ అయ్యి చూపిస్తాననేసి అనుకుంటున్నాను. నేను నా ఫ్యామిలీకి ఏదో విధంగా చిన్న సపోర్టింగ్ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి.